హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఏపీ ఉద్యోగులకి ఊహించని దిమ్మ తిరిగే షాక్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తానికి భారీగా ఉద్యోగులకి షోకాజ్ నోటీసులు అయితే జారీ అయ్యాయండి. ఆ పూర్తి వివరాలన్నీ కూడా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా మొత్తానికైతే ఉద్యోగులకి పని ఒత్తిడి అయితే ఈ 5 ఏళ్లలో భారీగా పెరిగిందని అయితే చెప్పుకోవాలండి. పని ఒత్తిడి కూడా పెరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయి అధికారుల తనిఖీలు కూడా ఎక్కువగా చేపట్టడం వల్ల ఉపాధ్యాయులు ఒకంత భయాందోళనకైతే గురవుతున్నారు. చిన్న చిన్న పొరపాట్లు వీటికే నోటీసులు అయితే ఇస్తున్నారు, సస్పెన్షన్లు కూడా చేస్తున్నారండి. మొత్తానికైతే ఈ వైఖరిపై ఉపాధ్యాయ సంఘాలు ఎన్నిసార్లు నినాదాలు, ఉద్యమాలు చేపట్టినా కూడా మార్పు అయితే రాలేదని చెప్పుకోవాలి. అయితే గతేడాది విద్యాశాఖ ప్రిన్సిపల్ ప్రవీణ్ ప్రకాష్ కేజీబీవీని అయితే సందర్శించారండి. కొందరు విద్యార్థుల పుస్తకాలు సరఫరా చేయటంలో డిఈఓ, ఎంఈఓ పాఠశాల మొత్తానికైతే వీరందరినీ కూడా సస్పెండ్ చేయడం అయితే ఒకంత విమర్శకు దారి తీయడం జరిగింది. వర్క్ నోట్బుక్లను దిద్దలేదని రాష్ట్ర స్థాయి అధికారులు హడావిడి చేసి నోటీసులు కూడా జారీ చేశారు. ఎన్నికల నేపథ్యంలో పాఠశాలలో ఉన్న పోలింగ్ బూత్లో దివ్యాంగుల కోసం ర్యాంపుల నిర్మాణానికి బలవంతం చేయడంతో సొంత నిధులు వినియోగించి మరీ పలువురు ఉపాధ్యాయులు అయితే చెబుతున్నారు. వారి సొంత నిధులను ఉపయోగించి మరీ ఈ యొక్క ఏర్పాట్లు అయితే చేయడం అయితే జరిగిందండి. మొత్తానికైతే అనేక పాఠశాలల్లో ఇంటర్నెట్, అదేవిధంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, గదుల కొరత సమస్యలు అయితే ఉన్నాయి. కానీ వీటిలో మార్పులు చేస్తూ నీతి ఆయోగ్కు ఉన్నతాధికారులు నివేదికలు అయితే ఇచ్చారండి. ఉపాధ్యాయులు యుడైస్లో చేసినటువంటి నమోదులతో వాస్తవాలు వెలుగు చూశాయి. తప్పు సరిదిద్దుకునేందుకు అధికారులు ఉపాధ్యాయులపై ఒత్తిడి చేస్తున్నారు. ప్రస్తుతం అందజేసిన నోటీసుల యొక్క ఖచ్చితంగా వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం అయితే తప్పదని అయితే హెచ్చరిస్తున్నారండి. మొత్తానికైతే 540 మంది ఉపాధ్యాయులకి యొక్క షోకాజ్ నోటీసులు అయితే జారీ అయ్యాయి. వాటన్నింటినీ కనుక ఖచ్చితంగా వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా బాట అయితే పడతామని అయితే ఉద్యోగులు అయితే హెచ్చరిస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.